హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి రైతు బంధుకి సంబంధించిన డబ్బులు వచ్చిందా రాలేదా ఈ రోజు అసలు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియో చూసి తెలుసుకోండి. అలాగే నేను ఒక 10 మందికి ఈ రోజు డబ్బులు రావడం అయితే చూస్తాను. అవి ఎన్ని ఎకరాలు అనేది మీకైతే వీడియోలో అయితే చెప్తాను. అలాగే మీకు కూడా ఎప్పుడు వస్తున్న డబ్బులు అనేది ఈ వీడియో అయితే మీరైతే తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అనేది. సో ఫస్ట్ టైం కనుక మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తేవాలంటే కంపల్సరీ ఒక లైక్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ టాపిక్‌లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మెయిన్ టాపిక్‌లో వచ్చేసి ఈ రోజున నాకు 4:30కి అయితే డబ్బులైతే వచ్చాయి ఫ్రెండ్స్. నేను ఒక ముగ్గురు చూసాను. దాని తర్వాత దాని ముందు 2:30కి అలాగే 1కి డబ్బులు వేయడం చూసాను. మనకి దాదాపు చూసుకుంటే 5 ఎకరాల వాళ్ళు కూడా ఈరోజు డబ్బులొచ్చింది 6 ఎకరాలకు, 7 ఎకరాలకు. 7 ఎకరాల నుంచి దాటిన వాళ్ళైతే నేను 10 మందికి చూసాను చెప్పాను కదా! మెసేజ్ అని. అవి 7 ఎకరాల నుంచి ఎవరికైతే ఎక్కువుందో వాళ్ళకైతే ఈరోజైతే డబ్బులైతే రాలేదు ఫ్రెండ్స్. మేబీ రేపైతే రావచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఈరోజు మాత్రం 7 ఎకరాల కింద ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళకి మాత్రం ఈరోజు డబ్బులు రావడం అయితే జరిగింది. దాంతో పాటు మనకి కొత్త పాస్ పుస్తకాలు డబ్బులు వస్తుందా? రావట్లేదని మళ్ళీ కామెంట్ అయితే చేసినా నేను ప్రతి వీడియోలో అయితే మీకైతే చెప్తున్నాను. సో, కొత్త పాస్‌బుక్ ఎవరికైతే ఉంటుందో ఈ సీజన్‌లో అయితే మీకైతే అస్సలైతే రాదు ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ సీజన్ అంటే మనకి జూన్‌లో మళ్ళీ డబ్బులొస్తాయి గదా! సో, అప్పుడు మాత్రం మీకైతే డబ్బులైతే వస్తాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరైతే దాన్ని ఆన్‌లైన్ ప్రాసెస్ ఉంటది గదా! ఒక్కసారి మళ్ళీ చేసుకోండి. అలాగే ఈ 10 మందిలో ఒక ఇద్దరికి మాత్రం 4:30కి ఆ టైంకి రావడానికి కారణం ఏందంటే, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వచ్చేసి రెన్యువల్ అయితే లేదు. అది ఓల్డ్ అకౌంట్. దాంట్లో డబ్బులైతే అస్సలు లేదు. మొత్తం జీరో ఉంది. సో, దానికి రూ. 500 వాళ్ళు ఏసారంటే అది మా ఊర్లో జరిగిన విషయం ఇది. సో, వాళ్ళు ఒక రూ. 500 దాంట్లో ఏసిన తర్వాత వాళ్ళకైతే డబ్బులైతే రావడం జరిగింది. సో, మీరు గూడా ఒక్కసారి మీ అకౌంట్‌ని ఒకసారి చెక్ చేసుకొని రెన్యువల్‌లో ఉందా? లేదా? అనేది. ఒకవేళ లేకపోతే మాత్రం ఒక రూ. 500 ఫ్రెండ్స్ దాంట్లో ఎక్కువ లేదు. అది కూడా మన అకౌంట్‌లో మాత్రమే ఉంటది. ఎవ్వరికైతే ఇవ్వట్లే. సో, ఒక రూ. 500 అయితే మీరైతే అకౌంట్‌లో ఏసుకోండి. మేబీ మీ డబ్బులు కూడా మీకు హోల్డ్‌లో ఉంటే ఒకవేళ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటది. ఎందుకంటే అకౌంట్ రెన్యువల్‌లో లేకపోతే మాత్రం వాళ్ళైతే డబ్బులైతే ఎయరు కాబట్టి ఒక్కసారి మీ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి. దాంతో పాటు మనకి ఈ రోజునొచ్చేసి 6-7 ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళకైతే డబ్బులైతే వచ్చింది గదా! సో, మనకి మేబీ ఛాన్స్ 7 నుంచి పైన ఉన్నోళ్ళకి ఈరోజు నైట్ వరకు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ రాకపోతే మాత్రం మీకైతే రేపటి రోజునైతే రావడం జరుగుతుంది. సో, నేను రేపు డబ్బులొస్తే మాత్రం ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బులు గూడా చాలామంది వెయిట్ అయితే చూస్తున్నారు. రూ. 2,000 కోసం. సో, దానికి సంబంధించిన ఒక వీడియో అయితే తీసుకొచ్చాను. ఈరోజు సోమవారం రోజున చాలామంది చెప్పారు డబ్బులొస్తుంది. అదంతా ఫేకు. మనకొచ్చేసి డబ్బులనేది నెక్స్ట్ వీడియో మీకు చెప్పడం జరుగుతుంది. డబ్బులు ఎప్పుడొస్తుంది అనేది. సో, మీరైతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్‌కి మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. అప్పటి నుంచి నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీకైతే రెగ్యులర్‌గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. రెన్యువల్‌లో ఉందా? లేదా? అలాగే మీకు డబ్బులు వచ్చిందా? లేదా? అని కింద కామెంట్‌లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.